హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది ఒక సెన్సేషనల్ వార్త, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏ2గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తర్వాత కీలక పాత్ర పోషించినటువంటి రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అదేవిధంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. విజయసాయి రెడ్డి రాజీనామా రాజకీయ కారణాలతో జరిగిందా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఏమైనా జగన్మోహన్ రెడ్డితో విభేదాలుండి రాజీనామా చేశాడా? లేదు అని అంటే ఆయన ఇంకొక పార్టీలో ఏదైనా చేరుతున్నారా? ఆయన నేను రాజకీయాలకే దూరం అవుతున్నాను, రాజకీయాలతో ఇంకా నేను రాజకీయాల్లో ఉండను, యాక్టివ్ పాలిటిక్స్లో ఉండను, నేను వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నాను దాంట్లో ట్వీట్ చేశారు ఆయన ఇచ్చినటువంటి సమాచారం. నిజంగా ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా అంటే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవచ్చు, పరోక్షంగా రాజకీయాల్లో ఎక్కడన్నా శాఖ ఉంటే ఉండొచ్చేమో. అదేవిధంగా విజయసాయి రెడ్డితో పాటుగా రాజ్యసభ సభ్యులు మరొక రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. మరి ఇద్దరు ఒకేసారి రాజీనామా చేస్తున్నానంటే మాట్లాడుకొని రాజీనామా చేస్తూ ఉండొచ్చేమో. ఇంకా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని కూడా రాజీనామా చేస్తున్నారు, రాజీనామా 25 తర్వాత నేను ప్రకటిస్తాను అనేటువంటి నా ఆరోగ్యం బాగాలేదనేదో కొన్ని వార్తలు వచ్చినాయి. అది నిజమెంతో కూడా తెలియదు. సరే, ఈ అంశాలన్నీ కూడా ముందు విజయసాయి రెడ్డి యాంగిల్లో మనము ఆయన రాజీనామా వెనక ఉన్నటువంటి కారణాలను గిన ఒకసారి పరిశీలిస్తే ఏ ఏ కోణాలు మనం పరిశీలించవచ్చు అనేటువంటి అంశం. ఇది మిగతా వాళ్ళకి ఎవరికన్నా ఆశ్చర్యమేమో, కానీ నేనైతే ఈ అంశంలో గత కొన్ని రోజులుగా లేదా కొన్ని నెలలుగా కూడా రాజ్యసభ సభ్యుల రాజీనామాలకు సంబంధించినటువంటి విషయంలో నేను కొన్ని వీడియోస్ కూడా చేశాను గతంలో. అందరూ దాదాపుగా 11 మంది రాజ్యసభ సభ్యులు ఇప్పటికే ముగ్గురు రాజీనామాలు చేసేసారు ఆల్రెడీ. ఆ విషయాలు చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. 8 మంది ఒక్కళ్ళు మినహా లేదా ఒకళ్ళు అర మినహా అందరు రాజీనామాలు చేసేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పాను. విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేస్తాడు, ఖచ్చితంగా విజయసాయి రెడ్డి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యులను ఆయన బీజేపీ వైపు తీసుకెళ్లేదానికి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అనేటువంటి కొన్ని వాదనలు కూడా గతంలో నేను చెప్పున్నాను. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి బీజేపీతో ఏమైనా సంప్రదింపులు జరిపి ఈ రాజీనామాలు చేశారా అనేటువంటి అనుమానాలు కలుగుతాయి. అసలు ఎందుకు ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరటము, లేదా బీజేపీకి సపోర్ట్ చేయటము, పరోక్షంగా మిగతా వాళ్ళు కూడా ఎవరైనా బీజేపీలో చేరేవాళ్ళు ఉంటే విధంగా సహకరించడం, బీజేపీ సహకారం తీసుకునేటువంటి ఆలోచనలు చేయటం ఎందుకు చేసి ఉండొచ్చు? అదేవిధంగా లేదు అని అంటే తెలుగుదేశం పార్టీతో కూడా ఆయన రహస్యమైనటువంటి బ్యాక్గ్రౌండ్లో ఒప్పందం చేసుకొని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను, రాజకీయాల నుంచి కూడా దూరంగా వెళ్ళిపోతాను, నేను ఏమనుంటే పరోక్షంగా మీకు సహకరిస్తాను అనేటువంటి దాని మీద కూడా తెలుగుదేశం పార్టీతో కూడా ఒప్పందాలు చేసుకొని ఉండొచ్చు. ఇదేం ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం ఏం కాదు. బీజేపీతో అయితే నేరుగా నాకు తెలిసి 2017 నుంచి అనుకుంటా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత 2014లో 17 నుంచి అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధాలు బీజేపీతో ఢిల్లీలో మంతనాలు జరిపి బ్యాక్ డోర్లో వ్యవహారాలు నడిపినటువంటి వాళ్ళు విజయసాయి రెడ్డి. అప్పటి నుంచి బీజేపీతో బంధం కొనసాగుతూనే ఉంది. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి మొన్నే అమిత్ షాతో నేరుగా చర్చలు జరిపినటువంటి సందర్భం. ఆయనకు ఆ విధంగా ఆయన డోర్ తెరుచుకొని బీజేపీ వాళ్ళతో చర్చలు జరిపేటువంటివి ఉన్నాయి. ఆ సంబంధాలు, రాజకీయ సంబంధాలు కూడా కొనసాగుతాయి. మరి ఈ నేపథ్యంలో బీజేపీ వాళ్ళకే సహకరించేటువంటి విధంగా ఏమన్నా రాజీనామా చేసి ఉంటారా? ఒకవేళ తెలుగుదేశం పార్టీతో సహకరించేటువంటి విధంగా కానీ ఒప్పందాలు ఏమన్నా తెర వెనక జరిగాయా? బీజేపీ అయినా తెలుగుదేశం అయినా వీళ్ళతో ఒప్పందాలు జరిగితే విజయసాయి రెడ్డికి వచ్చే లాభం ఏంటి? విజయసాయి రెడ్డి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ఆయన ఏ2గా ఉన్నాడు కాబట్టి ఆ కేసులేం పోవు. కేసులు ఆల్రెడీ సిబిఐ, ఈడీ దర్యాప్తులు జరుగుతూనే ఉన్నాయి. దాంట్లో అప్రూవర్గా మారతాడు. ఇలాంటి అంశాలు ఇవన్నీ కూడా ఊరికి మాట్లాడుకునేటువంటి మాటలు కానివ్వండి. ఈ అప్రూవర్గా మారటాలు ఎలాంటి అని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద ఏదో యుద్ధం చేశాడు, జగన్మోహన్ రెడ్డి
ఆ కేసుల్లో నిందితుడిగా తెలియ విధంగా వీళ్ళకి సహకరిస్తాడు, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా కుదిరేటువంటి అంశాలు కాదు. దానికి వేరే ఆ సందర్భాల్లో మళ్ళీ చెప్తాను. కానీ విజయసాయిరెడ్డి మీద పాత కేసుల సంగతి ఏముంటే అవి ఎలాగో ఫేస్ చేస్తాడు, కానీ కొత్త కేసులు నమోదు కాకుండా ఉండటం కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమేగా ఉంది. మొన్న కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి సీ పోర్టు కేవీ రావుకు సంబంధించినటువంటి వాటాలని అరవిందో రాసుకున్నటువంటి విషయంలో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సిఐడి, ఈడీ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. దాంట్లో వైవి సుబ్బారెడ్డి కొడుకుతో పాటుగా విజయసాయిరెడ్డి కూడా దాంట్లో నిందితుడే. జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళు ముఖ్యులైనటువంటి వాళ్ళు నిందితులుగా ఉన్నారు. మరి ఇలాంటి కొత్త కేసులు ఇంకా చాలా చాలా వచ్చేదానికి అవకాశం ఉంది. విజయసాయిరెడ్డి అల్లుడు, విజయసాయిరెడ్డి కూతురు, ఇలాంటి వాళ్ళ మీద ఇంకా చాలా ఆరోపణలు ఇలాంటివన్నీ కూడా వస్తున్నటువంటి సార్ కొత్త కేసులు నమోదు కాకుండా ఉండటానికి కూడా ఈ విధంగా మరి అధికార పార్టీ, కేంద్రంలో ఉన్న అధికారం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ శరణుజొచ్చి మరి ఈ విధంగా రాజకీయ అస్త్ర సన్యాసం జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి చేసి ఉండొచ్చు. అయితే దీని వెనక ఏమైనా జగన్మోహన్ రెడ్డి యొక్క సలహా సూచనలు కూడా ఏమైనా ఉన్నాయా? ఇక్కడ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకోసం అంటే విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి బంధం ఇప్పుడుది కాదు. ఇప్పుడు ఏదో ఈ కేసులు వచ్చినాయి అంత మాత్రాన వీళ్ళిద్దరు విడిపోయి ఆయన వెళ్ళి బీజేపీలో చేరి లేకపోతే తెలుగుదేశంతో చేసి జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేసి ఇలా చేస్తాడని నేను అడిగితే అనుకోరు. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి జైలుకి వెళ్ళారు, ఇద్దరు కలిసి కేసులు ఫేస్ చేస్తున్నారు, ఇద్దరు కలిసి పవర్ను కూడా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు కేసులు వచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డిని వదిలేసేసి జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేసేటువంటి విధంగా ఈ రాజకీయం చేస్తారని నేనైతే అనుకోను. జగన్మోహన్ రెడ్డికి కూడా సహకరించేటువంటి విధంగా, జగన్మోహన్ రెడ్డి మీద కూడా కొత్త కేసులు పెట్టకుండా ఉండేటువంటి విధంగా ఇప్పుడు బీజేపీతోనూ తెలుగుదేశం పార్టీతో ఈ విధంగా చక్కదిద్దేటువంటి విధంగా వ్యవహారాలు చేయడానికి ఏమైనా వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి ఆమోదం మేరకే విజయసాయిరెడ్డి కూడా ఈ రాజకీయాలని చేస్తున్నారేమో, ఇలాంటి రాజకీయానికి తెరదీస్తున్నారేమో చెప్పలేము. ఈ కోణాలన్నింటినీ కూడా పరిశీలించాల్సినటువంటి అంశం ఉంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనొచ్చు, మా పార్టీకి ఏం సంబంధం, మా దాంట్లోకి ఎందుకు వస్తాడు, లేదా మాకెందుకు సహకరిస్తాడు అని అంటే మీరు ఒకసారి గమనించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విషయంలో విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్చంద్రారెడ్డి నిందితుడిగా ఉన్న సమయంలోనే ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరిపినటువంటి వాడు. ఆంధ్రప్రదేశ్లో ఏమి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి బంధువులు, మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీకి సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు రాఘవరెడ్డి, వీళ్ళున్నా ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ ఉద్యమాలు చేయాలి. ఇది అంటే ఆ రోజే వీళ్ళతో ఒప్పందాలు నడిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా సందర్భాల్లో. అవి ఇంకో సందర్భంలో ఇంకా డీటెయిల్గా కూడా చెప్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో, లేకపోతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే కొంతమంది మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళతో తెర వెనక సంబంధాలు, విజయసాయిరెడ్డి ఎలా నడిపాడు, ఏం చేశాడు, ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు రాజకీయాల్లో ఉండరు. కాబట్టి విజయసాయిరెడ్డి బీజేపీ, తెలుగుదేశానికి సంబంధించినటువంటి తెర వెనక రాజకీయాల్లో వాళ్ళతో బంధాన్ని నడపడం కోసమే ఖచ్చితంగా ఈ విధమైనటువంటి రాజీ డ్రామాకు తెరలేపారు అనేటువంటిది మాత్రం చెప్పగలను. ఇంకా కొన్ని డీటెయిల్స్ రానున్నటువంటి సమయాల్లో నేను చెప్తాను.